హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. కార్తీక మాసంలో శివాలయంకి వెళ్తే మంచిది అంటారు కదా. అలానే ఈరోజైతే నీలాద్రిలో ఉన్న నీలాద్రేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాం. ఇది వచ్చేసి సత్తపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ వర్షం పడేలా మబ్బులు చల్లగా వాతావరణం ఉంది. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు అడవి వాతావరణం అయితే బాగుందండి. సో బాగుంది కదా అని అట్లా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎంతో దూరంలో లేదు గుడి. సో గుడికి అయితే ఎంటర్ అయిపోయాం. గుడి స్టార్టింగ్లోనే ఇట్లా నీలాద్రేశ్వర స్వామి దేవస్థానం అనే బోర్డు ఉంటుంది. లోపలికి అటు సైడ్ ఇటు సైడ్ షాప్స్ ఉంటాయండి. పక్కనే ఒక శివుడిది విగ్రహం అయితే ఉంది. సో ఇట్లా ఒక విగ్రహం ఉందండి. అలా లోపలికి వెళ్ళిపోతే పెద్ద చెట్టు కింద ఒక శివలింగం. అటు సైడ్ ఒక మండపంలా ఉందండి. అక్కడ పార్కింగ్ ఏరియా కూడా అక్కడే ఉంది. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు శివలింగం దగ్గర. మేము ఇక్కడ ఒక ఫోటో ఒకటి దిగేసి లోపలికి అయితే వెళ్ళాము. లోపల వీడియో తీయొచ్చో లేదో అనే డౌట్తో మేము బయట నుంచి వీడియో అయితే తీసేసాము. ఇక్కడ దర్శనం టికెట్ అయితే మామూలుగా అయితే ఫ్రీ దర్శనం. గోత్రనామాలు అయితే 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఆ 100 రూపీస్ టికెట్తోనే మనం అభిషేకం కూడా చేయించుకోవచ్చు. అభిషేకం కిట్ వాళ్ళ కింద అమ్ముతారండి. అది తీసుకెళ్తే సరిపోద్ది. మనం ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తీసుకెళ్ళే అవసరం లేదు. సో అభిషేకం చేయించుకొని లోపల నుంచి ఒక ఫోటో తీసామన్నమాట. అభిషేకం చేయించుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసాక పక్కనే నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి పుట్టనమాట ఇది. అక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే చెవులు కుట్టించే ఆనవాయితీ అయితే ఉందంటండి. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చెవులు కుట్టిస్తూ ఉంటారంట. ఇక్కడ ఒక బాబుకి అయితే చెవులు కుడుతున్నారు. సో ఇది పుట్ట. ఇక్కడ చాలామంది పాలు పోయడానికి ఇక్కడికే వస్తారు. దగ్గర ఉన్న వాళ్ళందరూ చెవులు కుట్టించి పాలు పోసి వెళ్తుంటారు చాలామంది. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయండి. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏమైనా ప్రసాదాల దేవుడి దగ్గర పెట్టినా అవన్నీ ఎత్తుకుపోతున్నాయి. సో ఆ బాబు అయితే మొత్తాన్ని చెవులు కుట్టించేసుకున్నాడు. పాపం చాలాసేపు ఏడ్చాడండి. అలా చిన్న షార్ప్గా చేసి రింగ్ కుట్టేసి ఇలా చుట్టేశారండి. తర్వాత పక్కనే ఇలా కోనేరు ఉంది. ఈ కోనేరు దగ్గర స్నానాలు చేస్తున్నారు చాలామంది. ఈ కోనేరులో కాయిన్ వేస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుద్దంటండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.